నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గోల్కొండ వద్దనం. ఇక్కడ ఎందుకు ఉన్నామంటే రీసెంట్గా మనం చూసినాం 23వ తారీఖున 19 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పాప ప్రసవించి చిన్న పాప అంటే మగబిడ్డ కానీ తనని ముక్కు నోరు మూసేసి కిటికీలకించి బయటపడేసిన పరిస్థితి. ఆ ఘటన ఇదే స్కూల్లో జరిగింది, ఇదే కాలేజ్లో జరిగింది. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గోల్కొండ గర్ల్స్ 1. ఇక్కడ ఎంఈసీసీసీ 2 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో ఒక కోర్స్ చదువుతున్న 19 ఏళ్ల బాలిక. రీసెంట్గా మనకు సమ్మర్ హాలిడేస్ జరిగినాయి కాబట్టి సమ్మర్ హాలిడేస్ తర్వాత ఈడికి రావడంతో తను ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసి తను ఎవరైతే సన్నిహితంగా ఉంటుందో వాళ్ళ చుట్టాలైన బావ అని అడుగుతాడంట. ఆయన పేరు రాజ్ కుమార్. తను లారీ డ్రైవర్. తనతో రిలేషన్షిప్లో ఉంది. ఈ విధంగా ఆయన అంటే తన ఈ పాపకి సజెషన్ ఇచ్చారు. 19 ఏళ్ల పాపకి పపాయ తిను పోతుంది అని చెప్పేసి ఆ సజెషన్ మేరకు ఈ పాప పపాయ తిని కంప్లీట్గా 23వ తారీఖున ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంలో తనకి స్టమక్ పెయిన్ అవడంతో ఆ వాష్రూమ్కి వెళ్ళి చాలాసేపు ఎంత ఇబ్బంది అయినా సరే సడన్గా బేబీ బయటకు రావడంతో ఆ బేబీని ఒక బకెట్లో మోసుకొచ్చి కిటికీలకించి వెంటిలేటర్లో నుంచి బయట వెనక పడేసింది. దీని వెనక ఎగ్జాక్ట్లీ ఈ హాస్టల్ వెనకాల ఈఎస్ఐ గవర్నమెంట్ సంబంధించి ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. అక్కడ బాబు బాడీ చిన్న బేబీ పుట్టిన బాబు బాడీ కనిపించడంతో ప్రిన్సిపల్ ఏం చేశారంటే పోలీసులకు కంప్లైంట్ చేసి ఈ విధంగా బేబీ ఉందంటే వాళ్ళు వచ్చి చెక్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ స్కూల్కి సంబంధించిన ఈ జూనియర్ కాలేజ్కి సంబంధించిన సెకండ్ ఇయర్ చదువుతున్న పాప సంబంధించిన బాబు అని చెప్పేసి తేలింది. అది ఎలా తేలిందంటే కంప్లీట్ ఆ బాత్రూంలో ఏదైతే రక్త మరకలు కావచ్చు, ఆ ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైతే పార్టికల్స్ అన్ని బయటకు వస్తాయో అవి ఆ మాయ అని అంటారు కదా. అలాంటివన్నీ కూడా కనిపించే బ్లడ్ స్ట్రెయిన్స్ ఇవన్నీ కూడా కనిపించడంతో ఈ పాపనే అని చెప్పి నిర్ధారించి పాపను పట్టుకొని ప్రశ్నించగా పాప తన జరిగిన విషయం చెప్పింది. ఇట్లా తన బావ 22 ఏళ్ళు తన బావ. తనతో రిలేషన్షిప్ ఉంది. తను లారీ డ్రైవర్గా పనిచేస్తారంట. తనతో రిలేషన్షిప్ ఉంది. ఈ విధంగా జరిగింది. తనకి చెప్పడంతో కంప్లీట్గా ఈ పపాయ తింటే నీ ప్రెగ్నెన్సీ పోతుంది, పపాయ తరచుగా తిను అని చెప్పడంతో తన సలహా మేరకు ఈమె పపాయ తిని సడన్గా ఇక ఈ లాస్ట్ 2 months హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రీసెంట్గా రీఓపెన్ అయింది కాబట్టి వచ్చి తను అంటే ఇక్కడ ప్రధానంగా మనకు డౌట్ పడాల్సింది ఏంటంటే 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. పాప ఏ విధంగా క్యారీ చేసింది అంటే పొట్ట అనేది పెద్దగా అవుతుంది, నార్మల్లీ కడుపు అనేది పెద్దగా అవుతుంది. అది గమనించలేదా స్కూల్ ప్రిన్సిపల్? అండ్ ఇంకోటి ప్రతి మైనారిటీస్ ప్రతి గురుకులాలలో ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి గురుకులాలలో ఒక హెల్త్ కేర్ ఉంటుంది. MLT అనే ఒక హెల్త్ డాక్టర్ హెల్త్ ఆఫీసర్ ఆయన ఉంటారు. రెగ్యులర్గా తను వీక్లీ ఇంకా గర్ల్స్ కాలేజ్ కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి పీరియడ్స్ కావచ్చు అలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఇందులో మెడికల్ అసిస్టెంట్ ఏమైంది ఉన్నా సరే పోనీ ఆ పాప 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. పాప డెలివరీ అయిన టైంలో కంప్లీట్గా ఈ స్కూల్ యాజమాన్యం అంటే ఫ్యాకల్టీ కావచ్చు, టీచర్లకు కావచ్చు, కాలేజ్ ఫ్యాకల్టీ కావచ్చు, ప్రిన్సిపల్గా ఎవరికైనా డౌట్ రాలేదా? ఓకే ఇట్లా మీకు ఎట్లా డౌట్ రాలేదని అంటే వాళ్ళేమో ఆ అమ్మాయి లూజ్ బట్టలు వేసుకుంది కాబట్టి కనిపించలేదు. మరి కడుపు 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అంత పెద్దగా 9 months కాకుండా 7-8 months అనుకున్నాం. మినిమం మాకు కొంచెం పెద్దగానే ఉంటుంది. ఆ పాపని ఇది కూడా గమనించలేరా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ జరుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే ఈ మైనారిటీస్లో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్గా, సెకండ్ ఇన్సిడెంట్ 2023 మార్చ్లో కూడా సేమ్ ఇలాంటి ఘటన జరిగింది. అది ఇక్కడ సంగారెడ్డికి సంబంధించి ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో కూడా ఒక మైనారిటీ అమ్మాయి ఇదే విధంగా ప్రసవించి ఆ పాపని తన కాలేజ్ నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరం సింగూర్ ఆ అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి పాపను పడేసిన పరిస్థితి. ఆ విధంగా సేమ్ ఈ విధంగా ఏం జరుగుతుంది గురుకులాల్లో? ఎందుకంటే ప్రతి గురుకులాల్లో ఒక సైకియాట్రిస్ట్ ఉంటారు, ఒక హెల్త్ ఆఫీసర్ ఉంటారు, అండ్ అలాగే టీచర్స్, హౌస్ మాస్టర్స్, హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. అలాంటి ఇంత కౌన్సిలింగ్ చేస్తున్న క్రమంలో కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో అంటే మేము చదువుకునే టైంలో ఇవన్నీ ఉండే, కానీ ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఇక్కడ వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడడం కావచ్చు, ఇక్కడ ఫ్యాకల్టీతో ఎవరితో మాట్లాడితే వాళ్ళు లాక్ చేసేసిన పరిస్థితి. సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు. ఈ మైనారిటీకి సంబంధించిన దాంట్లో మైనారిటీ గర్ల్స్ కాలేజ్, మళ్ళీ ఇది గర్ల్స్ కాలేజ్ కాబట్టి సెక్యూరిటీ కూడా లేరు. ఒకసారి ప్రిన్సిపల్కి కాల్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. కాల్ చేసి ఏం మాట్లాడుతారో అని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం ఒకసారి. 3604 సార్ వాళ్ళ ప్రిన్సిపల్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం. ప్రిన్సిపల్ కాల్ చేసి ప్రిన్సిపల్ ఆన్సర్ చేయట్లేదు. కాలేజ్ కోఆర్డినేటర్ అని ఉన్నది నంబర్. ప్రిన్సిపల్కి ఫోన్ చేద్దాం అనుకుంటే ప్రిన్సిపల్ కంప్లీట్గా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. తన కాల్ ఆన్సర్ చేయట్లేదు. మనం కాదు చాలా ఇంతకుముందు మనతో వచ్చిన ఛానల్స్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేసినా ఆయన అసలు లిఫ్ట్ చేయట్లేదు. కాలేజ్ కోఆర్డినేటర్ అంటే ఒకసారి వీళ్ళకి కాల్ చేద్దాం.
లిఫ్ట్ చేయట్లేదు. సో ఎవరు కూడా కాలేజ్కి సంబంధించిన ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు. కానీ గవర్నమెంట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గురుకులాల్లో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్ ఇది జరిగిందని రీసెంట్గా ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ కూడా. సో గురుకుల ఎస్పెషల్లీ గురుకులాల్లో చదువుతున్న వాళ్ళకి సో చాలా ప్రతి దానిపైన కూడా వాళ్ళకి సంబంధించి సైకియాట్రిస్ట్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రీగా ఉంటారు మేము చదువుకున్న టైంలో. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, ఈ మైనారిటీకి సంబంధించి కాలేజ్ కాడ మనం ఇక్కడ గేట్కి లాక్ వేసేసుకున్న పరిస్థితి. అది కూడా మనం వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడదాం, మనం వాయిస్ తీసుకుందాం అనే టైంలో లాక్ వేసేసుకున్న పరిస్థితి. అండ్ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి. ఇంకా మనం చూడొచ్చు ఏమనుంది, అడ్మిషన్స్ ఓపెన్ 26 and 27కి అడ్మిషన్ ఓపెన్ ఉంది. అండ్ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డింగ్, ఫుడ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఫ్రీ ఉందని చెప్పి బ్యానర్లు. సో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఆ పాపకి, ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్కి. సో ఇంకా 205 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజ్ 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంట. సపరేట్ క్యాంపస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇవన్నీ కూడా సపరేట్ క్యాంపస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే. కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి గురుకులాల్లో తరచుగా ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? కొన్ని గురుకులాలనేమో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోతున్న పరిస్థితి, ఇంకొన్ని గురుకులలో అసలు అమ్మాయిల అదృశ్యమైన పరిస్థితి. సో ఈ గురుకులలో ఈ విధంగా ప్రసవిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? సో గురుకులాల పరిస్థితి చాలా అష్టవష్టంగా, సో చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ప్రభుత్వం తక్షణం యాక్షన్ తీసుకోవాలి దీనిపైన. సో లోతైన విచారణ జరగాలి. అంటే ఏ విధంగా పాప ప్రసవించడం కావచ్చు, ఇన్ని మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేసి సడన్గా బాత్రూంలో కనడం కావచ్చు, తీసుకెళ్ళి మళ్ళీ బేబీని ముక్కు నోరు మూసి, ఎందుకు ఏడుస్తే సౌండ్ వస్తుంది అని చెప్పేసి ముక్కు నోరు మూసేసి బకెట్లు తీసుకొచ్చి బకెట్లు వేసి తన రూమ్లో ఉన్న వెంటిలేటర్ కావచ్చు అక్కడ నుంచి బయట పడేసిన పరిస్థితి. వెనక సైడ్ కింద పడేస్తే డిస్పెన్సరీలో. సో అక్కడ ఏదో బాబు డెడ్ బాడీ కనిపిస్తుంది ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ డౌట్తో పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చి సీసీటీవీ కెమెరా సెట్ చేసి ఇదంతా కూడా జరిగిన తతంగం. ఇదంతా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు, ఇక్కడ అధికారులు ఏం చేస్తారు, ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తారు? తక్షణమే ఇలాంటి వారిపైన సో ఇలాంటి స్కూల్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. అలాగే తను ఎవరైతే రాజ్ కుమార్ అని తనను కూడా యాక్షన్ తీసుకోవాలి. అండ్ అలాగే అతను ఈ విధంగా అంటే ఏ విధంగా చేస్తారు, ఈ విధంగా జరిగిన తర్వాత కూడా సో ఇప్పటికి కూడా ఆయన అదృశ్యమైన పరిస్థితి, ఇంకా కూడా కనిపించలేని పరిస్థితి. సో కాబట్టి చూద్దాం ఒకసారి. మీరు సెక్యూరిటీ ఎటువేరు ఇప్పటిదాకా घर को गया था खाना खाने नक्को का बोल के ना ऐसा हाँ भूख लग रही थी जब पकने टाइम था तो जाके खा क्या। वो जो बच्ची का कुछ इंसिडेंट हुआ मालूम आपको? हाँ मालूम। क्या हुआ, कब से? जब हुआ उसके बाद में मालूम है मेरे को। अच्छा वो टाइम पे नहीं थे? नहीं था, मैं नाइट ड्यूटी कर रहा हूँ। सुबह 7 बजे चले जाता हूँ, उसके बाद मालूम। नाइट ड्यूटी कौन रहते, आप ही रहते? मैच फिर नाइट ड्यूटी में ऐसा हुआ बोल के? नाइट ड्यूटी में हुआ ही नहीं, नाइट में हुआ ही नहीं। कब हुआ कि हुआ हमारे को भी नहीं मालूम। అమ్మాయి ఉంది ఇక్కడే ఉందా? అమ్మాయి ఇల్లే ఉందా? नहीं चले गए। అవునా? మేడం ఉంది ఇప్పుడు ఇంట్లో? नहीं है, पुलिस स्टेशन में पूरी इन्फॉर्मेशन है जाइए। మేడం ఇక్కడే ఉందా? ले లేరా? ఇప్పుడు ఈ వీళ్ళు కాలేజ్ కోఆర్డినేటర్ ఇంకో మేడం ఉంటుంది కదా, ఆమె కూడా లేదా? नहीं ఆమె ఎటుపోయింది? नहीं है कभी भी नहीं आ रहे? नहीं कहीं को नहीं आते। అమ్మాయి ఇల్లనే ఉండేదా? రోజు ఇల్లనే ఉండేదా? नहीं अब वो केस हुआ तो भिजा दिया। ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఇల్లే तो बच्ची को देखे आपका भी? तो नहीं देखा मैं बच्चे नहीं। कितने जन रहते बच्चे, कितने जन रहते इसमें? 100 बच्चों के करीब 100 बच्चे के करीब रहते। सो बच्ची को जो मिलने वाला लड़का राजकुमार बोल के उन्होंने कभी वो नहीं मालूम वो तो आज तक नहीं देखा मैं। आज तक नहीं देखा? मैं उसको देखा ना, बच्ची को देखा मैं। नाइट में आ रहा हूँ ना, मैं नाइट ड्यूटी कर रहा हूँ, तो कोई भी उसके बाद में मिलने का परमिशन नहीं है। हाँ नहीं रहता। तो बच्चों को आउटिंग वेटिंग रहता, बाहर जाते? नहीं जाते, यहीं पीटी मैडम रहते, यहीं कराते जो भी है। हाँ कोई भी नहीं आते इधर से? पीछे डिस्पेंसरी है, गवर्नमेंट डिस्पेंसरी है। సీసీ కెమెరాలో ఫోన్ कौन है उन्होंने? प्रिंसिपल है क्या? नहीं హలో సీసీ కెమెరాలో చూసింది కదా, मैं बात कर रहा हूँ। प्रिंसिपल है क्या? नहीं दूसरे को नहीं। हाँ बोलो। तो टाइमिंग क्या है तुम्हारा, क्या टाइमिंग रहता है इधर? टाइमिंग मेरे 7 से 7 है। सुबह 7 से शाम में 7 शाम में 7। फिर नाइट ड्यूटी का टाइम? नाइट ड्यूटी के टाइम पे लेडीज है ना, देख रही लेडीज है। हो गया ना अभी, क्या है चलो। ఇప్పుడు ఎప్పుడైనా చూసినా అమ్మాయిని? देख कभी तो बच्चे नहीं देखे बोले ना, नहीं देखे बोला ना, कितने बार बोलूं, एक बात की क्या 10 बार बोला। నైట్ ఇనే ఉంటాడంట మరి 7 గంటల నుంచి 7 గంటల వరకు అంటుండగా నైట్ ఓవర్ ఉండరా? राइट में मैं छू ना, मॉर्निंग 7 बजते इवनिंग 7 बजे तक। नाइट में कौन भी नहीं रहते? नाइट में मैं छू ना, So, day के टाइम 7 बजे आगे बोल तो 24 घंटे करते हैं आप ड्यूटी? नहीं 12 घंटे। 12 घंटे ठीक है। कब रात के टाइम करते हैं? दिन के टाइम? रात में। आप फिर दिन में कहीं को आए? दिन में कहीं को आए बोले तो बुलाए बोल के आए थे। कौन बुलाए? हमारे पीसी साहब बुलाए थे सर।
इन्होंने पीसी साहब पीसी साहब हाँ पीसी साहब पीसी वाले करंट का काम करना है करंट का काम करना है हाँ तो इन्हें फोन करके बुलाएगा तो अब आप ड्यूटी में नहीं आपका नाइट ड्यूटी पे नहीं ड्यूटी है तो ड्रेस है నైట్ డ్యూటీ हाँ నైట్ డ్యూటీ ఆయన మాడతారు ఆయన పెట్ట మైకి పెట్ట మొత్తం నాకేం తెలుసు అన్న నాకేం తెలుసు నేను ఎట్లా డోర్ వేస్తున్నావు డోర్ ఎందుకు వేసానంటే అంటే డోర్ ఎవరు వెళ్ళదు లేడీస్ కదా అది బాధ్యత లేడీస్ కదా మనం వెళ్ళకూడదు అందుకొచ్చి వెళ్ళలే మేము కూడా వెళ్ళలే మేము ప్రిన్సిపల్ మాట్లాడదామని వచ్చినాము మీరు వాళ్ళు లేరు ఇక్కడ నేను ఇక్కడ వర్క్ చేస్తాను వర్క్ చేస్తారు పీసీ వర్క్ చేస్తాను పీసీ అంటే ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ చేస్తాను ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ సో ఎప్పుడైనా చూసారు మళ్ళీ ఘటన ఎప్పుడైనా పాపం చూడడం లేదు అలాంటి ఏం లేదబ్బా అదేం క్వశ్చన్ है सर नहीं दीदी थोड़ा साइड जाओ सौदत भाई बुरा बोला तुम्हारे बुरा बोला तुम बुलाए तो मैं बुरा बोला मैं इधर इशू बोल क्या है इधर इशू बोल क्या है इशू नहीं है जाओ तुमको मैं सेक्रेटरी हूँ सेक्रेटरी हूँ मैं तुम्हारा ड्यूटी नहीं है तुम्हारा ड्यूटी नहीं है ठीक है तुम्हारा मैं ड्यूटी सीधा बोलूँ तो मेरे टेढ़े बात करे तो मैं पता नहीं आता ड्यूटी नहीं है भाई तुम आना ही नहीं ड्यूटी के तुम्हारे को ड्यूटी नहीं है जब कहीं को आए हाँ? फिर कौन बुलाए उनसे बात कर लो जी हमारे से बात करने की तुम्हारे को हक ही नहीं है तुम्हारी ड्यूटी नहीं है फोन करो उनको फोन करो ఫోన్ చే చెప్తా అన్నా ఆయనకి ఏం కాగా నువ్వేంటి జాబ్ జాబ్ బోల్ రే अरे हाँ जी तो ये गर्ल्स भाई तुम्हारा ड्यूटी का टाइम नहीं है ड्यूटी का टाइम नहीं है ना అమ్మాయి బయటికి అప్పుడేమో గర్ల్స్ హాస్టల్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు మైనారిటీ శాఖ ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందాక ఏం చేసినాయా గర్ల్స్ హాస్టల్ అని గుర్తురాలేదు గుర్తొచ్చింది వస్తా ఇలా గూగుల్లో కొడుతా వస్తా ఆయనకి ఏం తెలియదు మమ్మల్ని ఎందుకు వస్తున్నావు నేనేం అట్టట్లే కానీ చెప్తున్నా సరే ఓకే తెలియదు ఆయనకు ఏం తెలుసు చిన్న అబ్బాయికి ఫోన్ చేసి ఏం చేస్తావు? బయట లోపలికి పో తెరవకపోతే పో అతనికి తెలియదు అన్నప్పుడు ఎందుకు సీక్రెట్ ఏం లేదంట ఏముంది చెప్పు ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఏంటిదేం చేయొద్దు ఇప్పుడు మేడంతో మాట్లాడదామంటే మేడం ఫోన్ ఎత్తది ఆయన ఫోన్ చేస్తాను లక్ష్మణ్ గారికి నేను నాకు సౌదా अपना कहीं तो अपन छोटा ना वाले మైనారిటీ శాఖ ఏంటంటే ఇంత చిన్న పాపం పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు ఇక మీ కాలేజీ వల్ల ఎవరు ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్ లా మాట్లాడుతున్నావు మొత్తం ఓ జో జో ఎవరు ऐसा नहीं बात करना ऐसा नहीं बात करना तुम मेरे से उनको नियमाలను छोड़ो बोला उनको స్టేషన్ ఫోన్ చేస్తా హెడ్ ఆఫీస్ ఫోన్ చేస్తా सब चुप रहना నేను ఎట్లున్నా हिंदी आता అన్నా నేను ఎట్లున్నా కామ్ అన్నా నేను కామ్ ऐसा बात कर रहे तुम जाओ जाओ बोल रहे हाँ बोला ना ఒక పాపకు అన్యాయం జరిగినప్పుడు చేయలేదు అని మరి ఏం చేస్తున్నారు అధికారులు ఎవరున్నాడు అడ్డూరు లేడు जो करा उसको पकड़ అడ్డూరే కాదు అజారుద్దీన్ సార్ మైనారిటీ శాఖ మైనారిటీ సాంఘిక సంక్షేమ శాఖనేమో అడ్డూరు సో ఈ రెండు ఇద్దరికి మిక్స్ అవుతుంది ఇలా హెడ్ ఆఫీస్కి కాల్ చేస్తున్నావు हाँ थोड़ा मीडिया में सब मालूम है बच्चा को नहीं तो उसको पकड़ो ना तुम्हारी बात कर तुम्हारी ड्यूटी के टाइम नहीं है अब आने का गलती है ड्यूटी के बिना आपके ड्यूटी कब है रात से रात है रात को चल जाओ कहीं को है మేడం ఇక్కడ గోల్కొండలో ఒక 19 హలో చెప్పండి మేడం మీరు మీ డ్యూటీ అంటే మీ రోల్ ఏంది మేడం సైకిల్ నికాలి హెల్త్ కమాండ్ సెంటర్ అండి హెల్త్ సంబంధించా సైకిల్ నికాలో అయితే ఇక్కడ మీకు ఓకే మీకు ఐడియా ఉందా మేడం ఇక్కడ గోల్కొండలో ఒక 9 కొంచెం మీరు క్లియర్గా ఒకసారి సైడ్కి వస్తారా మేడం అంటే మీ వాయిస్ క్లియర్ రావట్లేదు హలో మేడం హలో హలో యా ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ తెలుగు చెప్పండి చెప్పండి సో మేడం ఇక్కడ మైనారిటీస్ మన తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గోల్కొండలో ఒక 19 ఇయర్స్ పాపది ఒక ఇన్సిడెంట్ అయింది ఐడియా ఉందా ఓకే రీసెంట్గా రీసెంట్గా ప్రసవించి ఆ పాప డిస్పెన్సరీలో పడేసింది ఓకే వీఆర్ ఫ్రమ్ మీడియా మేడం నేను జర్నలిస్ట్ రాణా ప్రతాప్ అండ్ ఇక్కడ మన తొలిలుగు ప్రజా వెలుగు అండ్ లెజెండ్ టీవీ అన్ని ఛానల్స్ ఉన్నాయి సో మీరు లైవ్లో ఉన్నారు సో ఇక్కడ కాలేజ్ కాడికి వచ్చి ప్రిన్సిపల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేరు
అండ్ ఈవెన్ లాక్ ఉన్నారు అండ్ ఈవెన్ ఇక్కడ డే టైంలో సెక్యూరిటీ లేరు. నెంబర్ సార్ ఇది హెల్త్ రిలేటెడ్ నెంబర్ సార్. ఓన్లీ ఏంటంటే మన గురుకుల పిల్లలకంటే మన టెంబీస్ మైనారిటీ పిల్లలకి హెల్త్ రిలేటెడ్ అన్నమాట. అంటే కాలేజ్ అదే మేడం, అంటే ఇప్పుడు ఆ పాప ఐ మీన్ సో అదే హెల్త్ రిలేటెడ్ కాబట్టి ఆ పాప నార్మల్గా ఏంటంటే 9 months అంటే ఇట్లా డెలివరీ కావాలంటే 9 months పడుతుంది. సో ఎర్లీ డెలివరీ అనుకున్నా సరే కొంచెం ఒక కన్సల్ట్ బర్తన్ ఇస్తాను ఒకసారి ఇవ్వాలా? మైనారిటీ శాఖ వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడ. హలో ఉన్నారు లైన్లో. హలో ఉన్నారు. సైడ్లో పెట్టేసి ఏడ ఆన్సర్ చేయాల్సి వస్తుందో అని. హలో 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 సార్, నాకు మీ నెంబర్ చెప్పండి, నేను కన్సర్న్ పర్సన్ రాగానే కాల్ చేస్తాను. అంటే ఇప్పుడు లేరా మేడం, కన్సర్న్ పర్సన్ లేరా? ఇప్పుడు మేడం మీరు హెల్త్కు సంబంధించినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు రెగ్యులర్ హెల్త్ దీంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఆ అమ్మాయి ఏమో 9 months ప్రెగ్నెన్సీ, ఆల్రెడీ డెలివరీ అయింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఒకవేళ కనుక మీరు రెగ్యులర్గా ఇక్కడ చెకప్లు ఏమైనా ఉంటాయా ఆ పిల్లలకి మీరు చేసేటువంటి హాస్టళ్ళల్లో? ఇది హెచ్ఎంసీస్ అంటే హెల్త్ మానిటరింగ్ కమాండ్ సెంటర్ అండ్ కంట్రోల్ టీమ్ సార్. దీనికి ఏంటంటే స్టాఫ్ నర్స్ స్కూల్ నుంచి మాకు కాల్స్ వస్తాయి అన్నమాట. కాల్స్ వస్తే డాక్టర్స్ దెన్ కన్సల్ట్ చేసి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ అవన్నీ ఇచ్చి మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అనమాట పిల్లల్ని. సో ఆ నెంబర్ ఇది. సో ఈ కన్సర్న్ పర్సన్ నంబర్ మాకు కావాలంటే ఎట్లా మేడం? మీరు ఒక 10 minutes చేయండి సార్. మీరు ఇవ్వచ్చు నెంబర్, మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు ఆ నెంబర్ ఇవ్వండి, మేము చేస్తాం ఫోన్. 10 minutes I call me to use number. Then I would have consult person. Then you will get the details, whatever you want. But we are in live, ma'am, now. సో ఇది పరిస్థితి. కాల్ కట్ చేసేసారు. ప్రిన్సిపల్ కూడా మళ్ళీ కూడా వేరే ఉద్దేశం కాదు, ఏమి తెలియదు. Wait for call again. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి. తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఈ మేడం ఇప్పుడు ఫోన్ आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. ప్రిన్సిపల్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? సో ఇది నిర్లక్ష్య ధోరణి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మైనారిటీకి సంబంధించి హెల్త్ హెడ్ ఆఫీస్ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి, సో నార్మల్గా మైనారిటీస్కి సంబంధించి మైనారిటీస్ ఏ గురుకులంలో అయినా సరే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ ఉంటాయి. సో ఏఎన్ఎం ఎవరైతే అక్కడ ఏఎన్ఎం ఉంటాడో సో ఆయన రెగ్యులర్గా వచ్చి సో హెల్త్ ఎట్లుంది ప్రతి ఒక్క క్లాస్కి డైలీ మార్నింగ్ వెళ్ళి సో దాన్ని హెల్త్ చెక్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. సో వచ్చి ఏముంది, ఎవరికైనా ఈ క్లాస్ రూమ్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఎవరికైనా ఎలర్జీస్ అయినా, ఎవరికైనా స్టమక్ పెయిన్, హెడ్ ఏమైనా అవుతుందని ప్రతి డే ఏఎన్ఎం ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి వెళ్ళి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరికైనా సరే హెల్త్ బాగాలేదన్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి కింద వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటిది ఈ పాప అంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి సో ప్రతి అమ్మాయికి సో రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో చలో పోనీ ఆ అమ్మాయి ఇవ్వలేదన్నప్పుడు సో ఏఎన్ఎం అని ఇక్కడున్న ఏఎన్ఎం కావచ్చు, ఇక్కడున్న ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైనా సరే సో ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఫ్యామిలీని వదిలిపెట్టుకొని హాస్టల్లోకి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్న పరిస్థితి, ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి. సో అలాంటి వాళ్ళని ఇంత కేర్లెస్గా, అది కూడా మళ్ళీ 9 months హాలిడేస్, 3 months 4 months హాలిడేస్, 3 months ఒక మనకి సమ్మర్ హాలిడేస్ ఒక 2 months వచ్చినాయి అనుకుందాం. సో 2 months తర్వాత వచ్చినాక కూడా ఎట్లీస్ట్ చెక్ చేయాలి కదా, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఉండాలి కదా గురుకులాల్లో. ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. సో దీనికి తక్షణమే ఈ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ పైన, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సో మైనారిటీకి ఎవరి సంబంధం వాళ్ళందరూ కూడా తీసుకొని యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో చూద్దాం ఇంకేమైనా డీటెయిల్స్ ఎవరైనా వస్తుందా అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఇది సెకండ్ ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ కాదు. సో ఈ విధంగా చెప్తా ఉంటే తెలంగాణలో
తెలంగాణ ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది. అలాగే గురుకులాలలో నమ్మకం పోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే చూసాం మన గురుకులాల్లో చాలా వరకు ఫుడ్ పాయిజన్ కావచ్చు, లేకపోతే పిల్లలు పాము కాటు కావచ్చు, ఈ విధంగా అయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా జరగకుండా ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలి. ఇలాంటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు. సో సెక్యూరిటీ గార్డ్ ఓన్లీ నైట్ టైం ఉంటారు, డే టైం ఉండదు. మళ్ళీ డే టైం పిల్లలు బయటకు పోతే పరిస్థితి ఏంది? సో ఇది కాబట్టి తక్షణమే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.